హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఏపీ పథకాల ఛానల్. ఇప్పుడు ఒక బిగ్ అప్డేట్ అయితే మీకు నేను తెలియజేస్తాను ఫ్రెండ్స్. ఏంటంటే తల్లికి వందనం పథకం ఈరోజే ప్రారంభించబోతున్నారు సీఎం చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా. అలాగే ప్రతి ఇంట్లో ఎంతమంది స్టూడెంట్ ఉంటే అంతమందికి మన ఏపీలో ఎంతమంది స్టూడెంట్స్ చదువుకుంటే 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు తల్లికి వందనం పథకం అయితే వర్తింపు అవుతుంది. ఈరోజు ఆ తల్లికి వందనం పథకం డబ్బులు జమ కాకపోతున్నాయి, పూర్తి విధానాలు తెలియజేస్తున్నాం ఫ్రెండ్స్. అలాగే ప్రతి తల్లికి అకౌంట్కి ఎన్పిఎస్ లింక్ అనేది ఉండాల్సి ఉంటుంది. అది ఎలా చేసుకోవాలనే విషయాన్ని, ఎలా చెక్ చేసుకోవాలనే విషయాన్ని నేను తెలియజేస్తాను. లాస్ట్ వరకు ఈ వీడియోని చూడండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. లైక్ చేస్తే నాకు ఇంకా ఇలాంటి వీడియోలు చేసేదానికి బూస్టప్ లాగా ఉంటుంది. అలాగే చాలామందికి ఈ వీడియో కూడా చేరువవుతుంది ఫ్రెండ్స్. అలాగే ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ అయితే క్రియేట్ చేస్తున్నాను, డిస్క్రిప్షన్లో ఉంటుంది, మీరు ఫాలో చేయండి ఫ్రెండ్స్. ఇంక పూర్తిగా అయితే మనం ఇక్కడ ఉన్నటువంటి ఆర్టికల్ ప్రకారం మీకు తెలియజేస్తాను ఫ్రెండ్స్. తెలుసుకునే ముందు మన ఛానల్ చూడండి ఫ్రెండ్స్. ఇంక పూర్తిగా అయితే వివరాలకు వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. ఇక్కడ మనకున్న సమాచారం వరకు తల్లికి వందనం పథకం ఖాతాలో నగదు జమ కాబోతుంది. దానికి సూపర్ 6లో మేలిమలుపుగా దానికి సీఎం చంద్రబాబు నాయుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పథకం వర్తింపు విద్యార్థుల సంఖ్య 67,27,164 మంది అయితే ఉన్నారు. విడుదలైన నిధులు 8,774 కోట్లు ఈ అమౌంట్ అయితే విడుదలైంది ఫ్రెండ్స్. అయితే రాష్ట్రంలో ఉన్నటువంటి ఏడాది పాలన విజయవంతంగా పూర్తి చేసుకున్న కూటమి ప్రభుత్వంలో మరో కీలక హామీని అయితే నిలబెట్టుకుంది. ఎన్నికల హామీల్లో భాగంగా సూపర్ 6 హామీల్లో కీలకమైన తల్లికి వందనం పథకాన్ని అయితే అమలు ప్రభుత్వం సంయుక్తంగా ప్రారంభించమైంది. ఈ ఏడాది పాలనలో కానుకగా గురువారం తల్లికి అంటే ఈరోజు తల్లికి వందనం పథకాన్ని శ్రీకారం చుట్టినట్లు సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. ఈ మేరకు బుధవారం సచివాలయంలో తల్లికి వందనం పథకం అమలు విధి విధానాలు సీఎం చంద్రబాబు నాయుడు గారు సమీక్ష జరిపి నిర్ణయం కూడా తీసుకున్నారు. మంత్రి నారా లోకేష్ గారు, పయ్యావుల కేశవ్ గారు, ఉన్నతాధికారులు ఇందులో పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది పూర్తి అవుతున్న సందర్భంగా గురువారం తల్లులకు కానుకగా పథకాన్ని అమలైతే తల్లికి వందనం పథకం అమలు చేయనున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే వెల్లడించారు ఫ్రెండ్స్. అర్హులైన ప్రతి విద్యార్థులకు ప్రతి తల్లి ఖాతాల్లోకి తల్లికి వందనం నిధులు జమ చేయాలనేసి ఆదేశాలు ఇచ్చారు. పాఠశాలలు తెరిచేలోగు అంటే ఈరోజు పాఠశాల తెరిచేలోగు తల్లి ఖాతాల్లో అమౌంట్ నగదు జమ చేయాలనేసి ప్రభుత్వం వేసిస్తుంది. పథకం అమలు చేస్తామనేసి గతంలో కూడా ప్రకటించారు చంద్రబాబు నాయుడు గారు. దీనికి అనుగుణంగా తల్లికి వందనం పథకం అమలుకు ఆయన గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఈ సమీక్షలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు మాట్లాడుతూ అర్హులైన విద్యార్థులను ఇప్పటికే గుర్తించామనేసి ఆయన తెలిపారు. అదేవిధంగా పథకం అమలు కూర్పును కూడా వివరించారు. ఇక పథకం అమలు అవసరమైన నిధులు లభ్యత విషయంలో ఎలాంటి ఇబ్బందులు కూడా రాకుండా చూసుకోవాలనేసి ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవరావుకు సీఎం చంద్రబాబు నాయుడు గారు సూచించారు. రాష్ట్రంలో 67,27,164 మంది విద్యార్థులకు తల్లికి వందనం పథకం లబ్ధి చేకూరనుంది. నేడు నగదును తల్లుల బ్యాంకుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేయనుంది. ఇందుకు అనుగుణంగా 8,745 కోట్ల నిధులను కూడా ప్రభుత్వం విడుదల చేసింది అనేసి గుర్తించిన విద్యార్థులతో పాటు 1వ తరగతిలో అడ్మిషన్ పొందే పిల్లలు, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో చేరే విద్యార్థులకు ఈ పథకాన్ని కూడా ప్రభుత్వం అమలు చేస్తుందనేసి ఆయన సభాముఖంగా తెలియజేశారు ఫ్రెండ్స్. వీరికి సంబంధించిన వివరాలు కూడా అందగానే తల్లి ఖాతాలో నిధులు జమ చేయనున్నామనేసి ఆయన చెప్పారు. అంటే ఇప్పుడు ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళ పేర్లు కూడా సేకరించి వాళ్ళకు కూడా డబ్బులు జమ చేస్తామనేసి ఆయన చెప్పడం జరిగింది. వీరికి సంబంధించిన వివరాలు కూడా అందగానే తల్లుల ఖాతాలో నిధులు కూడా జమ చేయనున్నారనేసి ఆయన చెప్పారు. ఈ మేరకు వివిధ విధి విధానాలు కూడా ఖరారు చేస్తూ తక్షణం జీవో కూడా విడుదల చేయాలనేసి అధికారులను సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఆదేశించారు. పథకంలో అమలు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా దానికి సంబంధించినటువంటి శాఖలు సమయంతో చేసుకోవాలనేసి సూచించారు. సాంకేతిక కారణాలతో జాబితాలో పేర్లు లేకపోతే మళ్ళీగా దరఖాస్తు చేసుకుంటే ఆ వెంటనే కూడా వాళ్ళ పథకం వర్తింపజేసేలా చేస్తామనేసి సీఎం చంద్రబాబు నాయుడు గారు స్పష్టమైతే చేశారు ఫ్రెండ్స్. అలాగే సూపర్ 6లో మరో కీలక హామీల్లో కూడా అమల్లోకి తేనున్నట్టు చెప్తున్నారు. అవి ఏంటంటే సూపర్ 6 హామీల్లో భాగంగా ఇప్పటికే పింఛన్ల పెంపు, అన్నా క్యాంటీను, అలాగే మెగా డిఎస్, దీపం 11 పథకాలు అమలు కూడా చేసిన కూటమి ప్రభుత్వం తాజాగా తల్లికి వందనం పథకం కూడా అమలుకి పచ్చజెండా అయితే ఊపిందనేసి మనకు తెలిసింది ఫ్రెండ్స్.
అలాగే ఇక ఈ నెలలోనే అన్నదాత సుఖీభావ పథకాన్ని కూడా అమలు చేయాలనేసి ప్రభుత్వం అయితే నిర్ణయిస్తామనేసి సీఎం స్పష్టమైతే ప్రకటన చేశారు ఫ్రెండ్స్. ఈ 2 పథకాలు అమలు చేస్తే సూపర్ 6 హామీలో దాదాపుగా 80% పూర్తయినట్టు ఆయన చెప్తున్నారు. ఆర్థిక వెసులుబాటు లభిస్తే మిగిలి ఉన్న ఆడబిడ్డ నిధి, యువతకు నిరుద్యోగ భృతి పథకాలను కూడా సాధ్యమైన త్వరలోనే అమలు చేసే ఆలోచనలో కూడా మన కూటమి ప్రభుత్వం ఉందనేసి మనకి పేపర్ ప్రకటన సందర్భంగా అయితే తెలియజేశారు. అంటే అన్నదాత సుఖీభావ కూడా ఈ నెల 21వ తారీఖున విడుదల చేయబోతున్నారు. అంటే ఇప్పుడు సూపర్ 6 పథకంలో 80% పూర్తయినట్టు ఉంటుంది. ఇంకా ఉండేది 2 పథకాలు ఏంటంటే ఈ నిరుద్యోగ భృతి, అలాగే ఆడబిడ్డ నిధి. ఈ 2 కూడా అమలు చేస్తే ఇంకా ఆర్థిక సమస్య మెరుగైతే ఆ 2 కూడా త్వరలోనే అమలు చేస్తామని చెప్పారు. అలాగే ఆగస్టు 15వ తేదీ కూడా ఉచిత బస్సు కూడా ప్రారంభించడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తుందనేసి చంద్రబాబు నాయుడు కూడా ప్రకటించడం జరిగింది. అయితే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన ముఖ్యమైన అంశం ఏంటంటే ఇక్కడ ఎన్పిఎస్ లింక్ అనేది ప్రతి ఒక్కరికి అనేది ఉండాలి. ఖాతాలో డబ్బులు జమ కావాలంటే ఎన్పిఎస్ లింక్ అనేది కంపల్సరీగా ప్రతి ఒక్కరికి ఉండాల్సింది అనేది మీరు గమనించవలసిన విషయం ఫ్రెండ్స్. అది మీరేం చేస్తారంటే మీ దగ్గర ఉన్నటువంటి సచివాలయంకైనా సరే, లేదా మీ దగ్గర ఉన్న మీ సేవకైనా సరే, ఏదైనా నెట్ సెంటర్కైనా వెళ్ళి ఎన్పిఎస్సి లింక్ అనేది చేసుకోవచ్చు. ఒకవేళ ఆన్లైన్లో కూడా ఎన్పిఎస్సి అని కొడితే కూడా వస్తుంది. దాంట్లో కస్టమైజేషన్స్ అని ఉంటుంది. దాంట్లో భారత్ సీడింగ్ అని ఉంటుంది. దాంట్లోకి వెళ్ళారనుకోండి మీకు సీడింగు స్టేటస్, అలాగే న్యూస్ సీడింగ్ చేసుకునే ఆప్షన్స్ కూడా ఉంటాయి. దాంట్లో మీరు చేసుకోవచ్చు. అలాగే అలా చేసుకుంటేనే మీకు ఖాతాకు అమౌంట్ జమ కావడం జరుగుతుంది. అది మాత్రం మీకు గమనించవలసిన విషయం ఫ్రెండ్స్. ఇది తల్లికి వందన పథకం సంబంధించినటువంటి ఈరోజైతే 10 గంటల పైన మన సీఎం చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందన పథకాన్ని అయితే అమలు చేయబోతున్నారు. ఇంకొక విషయం ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్కరికి 15,000 రూపాయల చొప్పున జమ చేస్తామని చెప్తున్నారు. ఇంకొక చిన్న సమాచారం వచ్చింది ఏంటంటే గతంలో 13,000 రూపాయలు ఇచ్చి 2,000 రూపాయలు స్కూల్ మెయింటెనెన్స్ అంటే స్కూల్ పరిశుభ్రత కోసం, బాత్రూమ్ క్లీనింగ్స్ వాటి కోసం అయితే ఆ నిధులని 2,000 రూపాయలని కట్ చేయడం జరిగింది. ఆ ఆలోచనలో అదేవిధంగా ఆలోచన కూడా ప్రభుత్వం అయితే ఉంది. చూద్దాం, మనం వెయిట్ చేద్దాం ఏ విధంగా అయితే మనకు అమౌంట్ 15,000 రూపాయలు జమ చేస్తారా లేదా 13,000 జమ చేస్తారా అనేది అయితే మనం వెయిట్ చేయాల్సి ఉంది ఫ్రెండ్స్. అయితే ఈరోజైతే ఈ తల్లికి వందన పథకం అమలు అయితే కాబోతుంది. అందరికీ డబ్బులు అయితే జమ కాబోతుంది. మీరు బ్యాంకుల ఖాతాల్లో వెళ్ళి చెక్ చేసుకోవాల్సిందిగా ప్రభుత్వం అయితే చెప్తుంది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ నేను చెప్పిన సమాచారం. తల్లికి వందన పథకం ఎన్పిఎస్ లింక్ అయితే ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది. అది మాత్రం మీకు కంపల్సరీగా చెక్ చేసుకోవాల్సిందిగా ప్రభుత్వం అధికారులు కూడా చెప్తున్నారు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఒకవేళ డబ్బులు జమ కాకపోతే సాంకేతిక ప్రాబ్లం వల్ల మళ్ళీ కూడా దానికి అప్లై చేసుకుంటే సచివాలయం సరే, లేదా మన స్కూల్లో టీచర్లైనా అప్లై చేస్తారు. వాళ్ళ ద్వారా అయినా అప్లై చేసుకుంటే మళ్ళీ కూడా డబ్బులు జమ చేస్తామనేసి చెప్తున్నారు ఫ్రెండ్స్. ఇప్పుడు జాయిన్ అయిన వాళ్ళకి కూడా వాళ్ళ జాబితా కూడా తీసుకొని వాళ్ళకు కూడా అమలు చేస్తాము, వాళ్ళకు కూడా డబ్బులు జమ చేస్తామనేసి కూడా మన చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ నేను చెప్పిన సమాచారం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. జై హింద్ ఫ్రెండ్స్.